ఎలా ఉంది బ్రో వార్త ఎలా ఉంది? సినిమా హిట్ అండి, సూపర్ హిట్, డూపర్ హిట్, మొత్తానికి హిట్. అదేదో కాక్రోచ్ హిట్ కాదు. ఈ మూవీలో బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దాని తర్వాత వచ్చి అన్న సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా, హిందీ హీరోస్ తోపు అని ఫీల్ అయ్యారు కదా, వాళ్ళని మించిపోయాడు మన ఎన్టీఆర్ అన్న. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా. రుత్విక్ రోషన్కి పోటీగా బా తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకి ఎలా డెవలప్ అవుతుందంటే నాకైతే మాత్రం మన తెలుగుడిగా చాలా గర్వకారంగా ఉంది. సీన్స్ ఫైట్స్ అసలు ఒక్కటి కాదన్న, ఎన్టీఆర్ అన్న ఫైట్స్ అయితే మాత్రం బాగా కొట్టాడు, మామూలుగా లేదు. అబ్బా అసలు నిజంగా మత్తిపోయింది నాకైతే మాత్రం. సూపర్ అంటే సూపర్. ఒక్కొక్క ఫైట్ కాదన్న, మొత్తం సినిమాలో ఉన్న ఫైట్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే మాత్రం మనం చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్లో అయితే ఇంకా అసలు అన్న ఈ రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపించింది. వాళ్ళని డామినేట్ చేసి రేంజ్లో కనపడింది నాకైతే మాత్రం. వాళ్ళని డామినేట్ చేసి మన ఇండస్ట్రీ మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నామో అని నాకు అనిపించింది అన్న. నాకైతే యాజ్ ఏ తెలుగు ఆడియన్గా చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా చూసిన తర్వాత. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. మన ఎన్టీఆర్ అన్న కోసం ఖచ్చితంగా ఇంకొక 10 సార్లు సినిమా చూసినా కానీ తప్పులేదు. బ్రహ్మాండం బద్దలైపోయింది. ఇలాంటి సినిమా ఎన్టీఆర్ అన్న చేస్తారని కల్లో కూడా అనుకోవాలి, అదిరిపోయింది. అసలు బాలీవుడ్ హిట్లు లేక కొట్టుకుంటున్న హీరోలకి తెలుగు నుంచి ఎన్టీఆర్ అని తీసుకెళ్ళి జెండా పాతించి పెద్ద హిట్ కొట్టించారు. సో RRRలో రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చేతి ఎలా ఉందో, నాటి సాంగ్ దానికి మించి దీంట్లో 2 సాంగ్లు ఉన్నాయి, 2 చిత కొట్టేశారు. ఆ కియార్ అద్వానీ కానీ ఇంటర్వెల్ యాక్షన్ ఎలా అనిపించింది? టెంపర్ సినిమా తర్వాత 6 ప్యాక్ బాడీ అరవింద్ సమేత తర్వాత ఈ సినిమాలో చూపించారు. సో ఓవరాల్గా అసలు అదిరిపోయింది. అసలు ఎన్టీఆర్ అన్నకి రుతిక్ రోషన్కి వచ్చే ఫైట్ సీన్ ఉంటాయి ఇంటర్వెల్కి క్లైమాక్స్లో ఫ్లైట్ మీద ఫైట్ ఒకటి ఉంది. ఆ ఫైట్ అయితే అసలు దానికోసం 4-5 సార్లు చూసినా తప్పలేదు. ఈ సినిమాకి నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ అన్న మంచి బిర్యానీ పెట్టించాడు. సో నాకైతే కింగ్ కాంగ్ బిర్యానీ తినడం అనిపించింది.